ఐ కేమ్, ఐ సా, ఐ కాంకర్డ్ అని ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో. హిస్టరీలోను ఫిలాసఫీలోను చెప్తూ ఉంటారు, విన్నారా? అంటే వచ్చాడు, చూశాడు, గెలిచాడు అంటుంటారు కదా, అలాగా వచ్చి రావడంతోనే ఇంపాక్ట్ చూపించి చెరగని ముద్ర వేయటం అంటారే, అలాంటి ముద్ర వేసిన వాళ్ళ గురించి చెప్పడానికి ఈ ఫ్రేజ్ వాడతారు కదా. మరి రీసెంట్ హిస్టరీలో వరల్డ్ వైడ్ గా మన దగ్గరనే కాదు, ఇలాంటి పర్సనాలిటీస్ ఎన్ని ఉంటాయి, వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి ఒక పర్సనాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. అందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫైటింగ్ స్పిరిట్ ఉంది, అన్నిటికీ మించి ఒక లైఫ్ లెసన్ ఆకలింపు చేసుకోవడం అంటారే, అంటే చూసి ఊరుకోవటం కాదు, వీలైతే గ్రహించి నేర్చుకుని మనం ప్రాక్టీస్ చేయాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఎవరు ఆ పర్సనాలిటీ? అంతా చెప్పిన తర్వాత ఇంతకీ అతను కారణ జన్ముడా, శాపగ్రస్తుడా అనిపిస్తుంది అతని స్టోరీ చూస్తే. ఇన్ని స్పెషాలిటీస్ అండ్ పెక్యులారిటీస్ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే, ఎస్, హీ ఈస్ నన్ అదర్ దెన్ ఎంటర్ ది డ్రాగన్, బ్రూస్ లీ. ఎందుకు స్పెషల్ బ్రూస్ లీ? యాక్షన్ సినిమాలు చేశాడనా, లేకపోతే మార్షల్ ఆర్ట్స్ లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లాంటి కొత్త ఫార్మాట్ ని తీసుకొచ్చాడనా, ఫిలాసఫీ చెప్పాడనా? వీటన్నిటికీ మించిన ఒక స్పెషాలిటీ, పెక్యులారిటీ, బహుశా మనుషులు ఉన్నంత వరకు మర్చిపోలేని, మెస్మరైజ్ అవ్వకుండా ఉండలేని సుపీరియారిటీ ఏదో అతని దగ్గర ఉంది. ఏంటది చూద్దాం రండి. పూరి జగన్నాథ్ది ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఎప్పుడు వచ్చామని కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా అలాగా. నిజానికి అది ఒక డైలాగ్ కాదు, ఫిలాసఫీ. అంటే నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎంతకాలం ఉన్నావు అనే దానికంటే నువ్వు ఏం చేసావు, నువ్వు ఎలాంటి ముద్ర వేశావు అనేది మాత్రమే కౌంట్ అవుతుంది అని దాని అర్థం కదా. బహుశా అలాంటి ఫిలాసఫీని ప్రపంచానికి చూపించినోడు, నేర్పించినోడు, అచ్చంగా ఆ ఫిలాసఫీలా కనిపించినోడు ఎవరు అంటే, గత 100 ఏళ్లలో బ్రూస్ లీ అనే పేరు వరల్డ్ వైడ్ గా చెప్పి తీరుతారు. చైనాలోనో, అమెరికాలోనో, హాలీవుడ్ సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళలోనో, లేకపోతే ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసిన వాళ్ళు మాత్రమే కాదు, సైకాలజీని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి బ్రూస్ లీ ఒక మెస్మరైజింగ్ అండ్ ఎంగేజింగ్ ఎలిమెంట్, ఒక ఎనిగ్మా. అంటే అంత తేలిగ్గా అర్థం కాని అవునా అని ఆశ్చర్యంగా అనిపించే ఒక పజిల్ లాంటి పర్సనాలిటీ. నేను 3 విషయాల గురించి మాట్లాడతా. ఒకటి బ్రూస్ లీ ఫిలాసఫీ, 2 సినిమా కెరీర్, 3వది అసలు అంత అడ్వాన్స్డ్ గా ఎందుకు ఉండగలిగాడు అనేది. బ్రూస్ లీ పర్సనాలిటీ గురించి చెప్పాలంటే, ఆయన తైవాన్ ప్రాంతం నుంచి వచ్చి అమెరికాలో టూర్ చేసిన పేరెంట్స్ కి కాలిఫోర్నియాలో పుట్టాడు. అంటే పుట్టడమే అమెరికాలో పుట్టాడు. ఆ తర్వాత చాలా తక్కువ టైంలోనే 15-16 ఏళ్ళు వచ్చేసరికి మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకోవటం కాదు, రీడిఫైన్ చేయడం మొదలు పెట్టేశాడు. బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ ని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, ఎంఎంఏ అంటూ ఉంటారు కదా. ఎంఎంఏ అంటే బాక్సింగ్, రెజ్లింగ్, ఫెన్సింగ్, ఇలాంటి వాటన్నిటిని మిక్స్ చేసి ఒక కొత్త ఫార్మాట్ ని తయారు చేశాడు కదా. కొత్త ఫార్మాట్ ని తయారు చేయడమే కాదు, అసలు మార్షల్ ఆర్ట్ ట్రెండ్ నే రీడిఫైన్ చేశాడు కదా. అప్పటి వరకు మార్షల్ ఆర్ట్స్ లో ఒక్కటే బేసిక్ ప్రిన్సిపల్, బెంచ్ మార్క్ ఏముండేది, కంపోజ్డ్ గా ఉండాలా, రియాక్షన్ అనేది కన్సాలిడేట్ అవుతూ కన్స్ట్రక్టివ్ గా ఉండాలి అనే మెథడ్ ఉండేది. దాన్ని క్వైట్ ఆపోజిట్ చేసి పారేశాడు బ్రూస్ లీ. ఎలాగా? మైండ్ కామ్ గా పెట్టాలి, రియాక్షన్ మాత్రం బ్రిస్క్ గా, ఎంత ఫాస్ట్ గా ఇవ్వగలుగుతావు ఇచ్చి చూపించాలి అనిపించాడు. అక్కడే ఎస్టాబ్లిష్ అయిపోయింది. రియాక్షన్ స్లోగా సాలిడ్ గా ఉండాలి అనే దానికంటే సాలిడ్ గా ఫాస్ట్ గా ఉండాలి, మెంటల్ గా కామ్ గా ఉండాలి అని ఒక ట్రెండ్ ని డిఫైన్ చేశాడు కదా. డిఫైన్ చేయడం ఎలా సాధ్యమైంది అంటే, ఆయనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్తారు. ఒకటి జీన్స్, ఆయనకి ఫిజికల్ గా అంత మొబిలిటీ ఉంది, చిన్న పర్సనాలిటీ లాగా కనిపించినా గానీ గట్టిగా 5'8" ఉంటాడు. చిన్న పర్సనాలిటీ ఏం కాదులేండి, చైనీస్ లో 5'8" అంటే మంచి హైట్ కింద లెక్క. వెయిట్ వచ్చేసి 65 కిలోస్ ఉంటుంది. జీన్స్ పరంగా యాక్టివిటీ, ఆ స్పీడ్ ఆయనలో ఉన్నాయి. దానికి తోడు 2వ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, మజిల్ ని సైంటిఫిక్ గా ట్రైన్ చేసిన తీరు. ఏం చేశాడు బ్రూస్ లీ, ఎలా ట్రైన్ చేశాడో తెలుసా? మజిల్లో 2 రకాలు ఉంటాయి, స్లో ట్విచ్ ఫైబర్స్, ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్ అని. అంటే స్లో ట్విచ్ అంటే స్లోగా ట్రైన్ చేస్తే స్లోగా పనిచేసి గ్రాడ్యువల్ గా లాంగ్విటీతో ఇంపాక్ట్ ఇచ్చే ఫైబర్ మజిల్లో ఉండేది. అంటే ఇప్పుడు మారథాన్లో పరిగెడుతుంటారు కదా, వాడు ఎంతసేపు పరిగెత్తినా కానీ అంత తేలిగ్గా అలసిపోరు. దానికి కారణం ఏంటి అంటే ఈ స్లో ట్విచ్ మజిల్ ట్రైన్ చేసి ఉంటారు వాళ్ళని. అట్ ద సేమ్ టైం ఆ మజిల్ కూడా స్లోగా రియాక్ట్ అవుతూ ఉంటుంది, ఎక్కువసేపు రియాక్ట్ అవుతుంది ఆ ఫైబర్, మజిల్లో ఉండే ఫైబర్. ఫాస్ట్ ట్విచ్ మజిల్ అంటే ఫాస్ట్ గా క్విక్ గా రియాక్షన్ కావాలి అని అనుకున్నప్పుడు ఆ మజిల్ ఆల్రెడీ కొంత ఉంటుందిట, దాన్ని మ్యాగ్నిఫై చేయగలిగాడు బ్రూస్ లీ. అందుకోసం మనకి చాలా వీడియోస్ కనపడుతుంటాయి, ఇలా కొట్టేసరికి అసలు ఎలా పాసిబుల్ అయింది అనుకుంటూ ఉంటారు. బ్రూస్ లీ క్యాండిల్ ఆర్పే ఒక విజువల్ ఉంటుంది, చూసారా మీరు అది? అసలు అంత ప్రెజర్ అండ్ ఇంపాక్ట్ ని విత్ ఇన్ నో టైం, దగ్గరగానే ఉంది కదా చెయ్యి, ఎలా తీసుకొచ్చాడు? ఇంకొకటి చూపిస్తా, పామును పట్టుకుంటాడు. ఇదిగో అంత ఫాస్ట్ రియాక్షన్ ఎలా వచ్చి ఉంటుంది? ఇంకా చాలా ఉంటాయి ఇలాంటివి. ఎదుటోళ్ళ చేతిలో ఆయుధాలను లాగుతాడు చూడండి.
చూసారుగా ఇట్లా అన్నాడు. ఎలాగా అంటే మజిల్ని ట్రైన్ చేసేట, ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది టెక్నికల్గా అని స్టడీ చేస్తే 2010 తర్వాత సైంటిఫిక్గా పరిశీలిస్తే తెలిసింది ఏంటి అంటే ఆయన ఉన్న కాలం కంటే అంటే 60s 70s పోలిస్తే ఆయన ట్రైనింగ్ మెథడ్ కానీ అండర్స్టాండింగ్ కానీ 50 years అడ్వాన్స్మెంట్తో ఉందిట. అంటే 50 ఏళ్ళు ముందుకెళ్ళి ఆలోచించాడు. ఫిజిక్స్ని గ్రావిటీని రీడిఫైన్ చేశాడు, తన స్ట్రెంగ్త్తో జోడించాడు, కలిపాడు. అందుకోసమే బ్రూస్లీకి సాధ్యమైన స్పెషాలిటీ ఇంకెవ్వరికి సాధ్యం కాలేదు కదా. పైగా దీనికి తోడు అన్నిట్లోనూ ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. బ్రూస్లీ అంటే చాలా మందికి బీ లైక్ ఏ వాటర్, be water, my friend. చూశారు కదా, ఆ డైలాగ్ గుర్తొస్తుంది కదా. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఫిలాసఫీ. అంటే ఏంటి, వాటర్ లాగా ఉండు అంటే వాటర్ గ్లాసులో పోస్తే గ్లాసు లాగా ఉంటుంది, చెంబులో పోస్తే చెంబు లాగా ఉంటుంది, చెరువులో వదిలితే చెరువు లాగా ఉంటుంది. అంటే నువ్వు సిచ్యువేషన్స్ని, సర్కమ్స్టాన్సెస్ని, ఛాలెంజెస్ని అడాప్ట్ చేసుకో, వాటికి తగ్గట్టుగా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకో, అప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు, యూ విల్ బికమ్ అన్స్టాపబుల్ అని చెప్పడం కదా. ఇంత అర్థాన్ని ప్రపంచం మొత్తాన్ని ఒక 3-4 పదాల్లో పెట్టి పారేశాడు. బి లైక్ వాటర్ అన్నాడు కదా. ఈ ఫిలాసఫీని కేవలం మాటలతో చెప్పడం కాదు, ప్రతి దాంట్లోనూ పాటించి చూపించాడు, కళ్ళ ముందు రిజల్ట్ కనిపించేలాగా చేశాడు. అందుకోసమే 23 ఏళ్ల కుర్రాడు అసలు చైనా మార్షల్ ఆర్ట్స్ మీద ఒక బుక్ రాసేసాడు ఇలాగా. అంటే నమ్మగలరా? 23 ఏళ్ళు అంటే ఇవాళ రేపట్లో ప్రపంచమే అర్థం కాని పరిస్థితి కదా. అఫ్ కోర్స్ అప్పుడైనా మాత్రం 23 అంటే తక్కువ ఏజే కదా. అలాంటిది మహాసముద్రం లాంటి ఒక మార్షల్ ఆర్ట్స్ గురించి రాయడమే కాదు, దాన్ని ఎలా రీడిఫైన్ చేయొచ్చు అనే విషయం చెప్పేశాడు. 25 ఏళ్ళు కూడా లేకమునిపోయాడు. అప్పటికే బ్రూస్లీకి పెళ్లి కూడా అయింది, హాలీవుడ్ సినిమాల్లో కూడా వచ్చేసి ఉంటాడు. 70s లో అంతా కలిపి గట్టిగా ఒక 5-6 ఏళ్ల పీరియడ్ లో ఎంటర్ ది డ్రాగన్ లాంటివి వచ్చి ఉంటాయి కదా. ఆ పీరియడ్ లో హాలీవుడ్ థింకింగ్, థాట్ ప్రాసెస్ అండ్ వరల్డ్ వైడ్ మార్కెట్ ని రీడిఫైన్ చేసాడు, మార్చిపారేశాడు. ఎలాగా? అప్పటి వరకు హాలీవుడ్ లో లీడ్ యాక్టర్స్, అసలు చరిస్మాటిక్ ఫేసెస్ అంటే ఎవరు? అమెరికన్స్, లేదంటే కనుక బ్రిటన్ నుంచో మరో చోట నుంచో యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, వెస్ట్రన్ ఫేసెస్. అలాంటి బెంచ్ మార్క్ ని అమాంతం తిరిగేశాడు కదా. ఎక్కడో తైవాన్ మూలాలు ఉన్నవాడు చైనీస్ ఫేస్ కట్, ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా హాలీవుడ్ ని రూల్ చేయొచ్చు, అలా రూల్ చేస్తే ప్రపంచం చప్పట్లు కొడుతుంది అని ప్రూవ్ చేశాడు కదా. విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఎంటర్ ద డ్రాగన్ తర్వాత ద వే ఆఫ్ ద డ్రాగన్, ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ఫిస్ట్ అంటే తెలుసు కదా, ఇలాంటి యాక్షన్ సినిమాలు వచ్చుంటాయి. ప్రతి దాంట్లోనూ మార్షల్ ఆర్ట్స్ ని రీడిఫైన్ చేసి స్టంట్స్, సీన్స్ కనపడతాయి కదా. అంతకు మించి ఒక ఫిలసాఫికల్ అప్రోచ్, మెంటల్ గా కామ్ గా ఉంటాం, ఫిజికల్ గా నిన్ను నువ్వు ట్రైన్ చేసుకుని ఒక మెరుపు లాంటి వేగాన్ని నువ్వు ఎలా సాధించవచ్చు అని చూపిస్తున్నట్టుగా, నిరూపిస్తున్నట్టుగా బ్రూస్లీ అప్రోచ్ కనపడుతుంది కదా. అందుకోసమే మార్షల్ ఆర్ట్స్ అయినా హాలీవుడ్ అయినా విత్ ఇన్ నో టైం బ్రూస్లీ కాంకర్ చేసాడు కదా. అక్కడితో అయిపోలా, అసలు ఎదురులేదు బ్రూస్లీకి అనుకుంటున్న టైంలో అప్పుడు కదా అసలు ట్విస్ట్ జరిగింది. బ్రూస్లీ ఎందుకని హఠాత్తుగా పోయాడు? సెరిబ్రల్ ఎడిమా అని చెప్తూ ఉంటారు కదా అందరూ. అంటే మెదడులో ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ వాపు లాంటిది ఏదో వచ్చింది, అందుకని చనిపోయాడు అని చెప్పేవాళ్ళు ఉంటారు. కిడ్నీ పనితీరు అసలు ఊహించినట్టుగా మారిపోయింది ఎక్కువ వాటర్ తీసుకోవటం వల్ల అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కాదు, ఆయనకి ఒక తైవాన్ యాక్ట్రెస్ తో అఫైర్ ఉంది, చనిపోయింది కూడా ఆమె ఇంట్లోనే కదా, బెట్టి టింగ్ ఆమె పేరు, ఆమె ఇంట్లోనే కదా, ఆమె ఏదో చేసి ఉండొచ్చు అని ఆరోపించిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏదైనా, కాన్స్పిరసీ థియరీస్ ఎన్నొచ్చినా ఎలా వచ్చినా గానీ మొత్తానికి అదేదో సినిమాలో చెప్పినట్టు ప్రపంచానికి అయితే ఊహించని షాక్ తగిలింది కదా. జనరల్ గా అంటూ ఉంటారు కదా, అద్భుతానికి ఆయుష్ తక్కువ అని. అలాగా 32 ఏళ్లకే బ్రూస్లీ ఈ స్టేజ్ నుంచి, ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించాడు కదా. అంతకంటే విషాదకరమైన విషయం ఏంటో తెలుసా? ఆయన కన్న కొడుకు బ్రండన్ లీ, ఆయన పేరు, ఎర్లీ 90s లో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కదా, ఆయన కూడా షూటింగ్ లో గన్ షాట్ తో చనిపోయాడు కదా. అంటే తండ్రి 32 years కి చనిపోయాడు, కొడుకు అయితే 22-23 ఏళ్లకే చనిపోవడం నిజంగా షాకింగ్ కదా. చైనీస్ అయితే దీన్ని ఒక శాపం అని చెప్తూ ఉంటారు. ఆ శాపాన్ని వాళ్ళు బ్యాడ్ ఫెంగ్ షాయ్ అంటూ ఉంటారు. అంటే వంశపారంపర్యంగా వెంటాడే దురదృష్టం లాంటిది ఏదో దాని అర్థం. ఎంత దురదృష్టమైనా కానీ ఎంత విషాదకరంగా ఉంటుందా అని అనిపిస్తుంది కదా. అవునా కదా. బ్రూస్లీకి ఇంకో కూతురు కూడా ఉన్నారు, షానన్ లీ. బ్రూస్లీ ఫిలాసఫీని, బ్రూస్లీ ఐడియాలజీని, బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ స్పెషాలిటీస్ని ఆమె ప్రపంచానికి అందించడానికి, కొత్త తరహాలో ఆవిష్కరించడానికి బ్రూస్లీ ఫౌండేషన్తో ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పటికీ తండ్రి గురించి ఎమోషనల్గా మాట్లాడడం ఇప్పటికే కనపడుతూ ఉంటుంది. Your dad wants you to be you. సరే, ఎంతకాలం ఉన్నాడు అనే దానికంటే ఫిలాసఫీ విషయంలో చూసినా, సినిమాల విషయంలో చూసినా, లైఫ్ స్టైల్ అండ్ డిఫైనింగ్ మూమెంట్స్ పరంగా చూసినా కానీ బ్రూస్లీ నిజంగా ఒక ఇర్రీప్లేసబుల్ పర్సనాలిటీ అని హాలీవుడ్ మొదలు ప్రపంచంలో ఏ మూల ఉన్నవాళ్ళైనా సరే ఒప్పుకొని తీరాల్సిన వండర్ కదా. అవునా కదా. నాకైతే బ్రూస్లీలో అన్నిటికంటే చాలా టన్నింగ్గా, యాస్టానిషింగ్గా అనిపించేది ఆయన ఫిలాసఫీ. అవునా, అంత తక్కువ వయసులో ప్రపంచాన్ని ఇలాగా అర్థం చేసుకున్నాడా? అర్థం చేసుకోవడం కాదు, రీడిఫైన్ చేసేసాడా అని నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీకైతే ఏమనిపిస్తుంది బ్రూస్లీని చూస్తే? బ్రూస్లీ అనే పేరు వినగానే టక్ మని మీకు వచ్చే ఆలోచన ఏంటి? కామెంట్ చేయండి, మాట్లాడదాం.